హ్యాచ్‌బ్యాక్ ఎస్యూవీ సెడాన్ ఒకప్పుడు వాడిన మీకు ఇష్టమైన ఫేవరెట్ సెగ్మెంట్స్ ఇవి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇంకేదైనా కొత్తగా కావాలనిపిస్తుందా? అయితే మీకోసమే సరికొత్త సెగ్మెంట్‌తో వచ్చేసింది టాటా మోటార్స్. యెస్, 2024 రాంగానే సరికొత్తగా టాటా పంచ్ ఈవీని అయితే అఫీషియల్‌గా లాంచ్ చేసింది. సో చాలా ఊపు మీద ఉన్న టాటా మోటార్స్ ఈ కొత్త సెగ్మెంట్ కూపే సెగ్మెంట్ అయితే లాంచ్ చేసింది. సో అఫీషియల్‌గా వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ వెహికల్ అయితే డిస్‌ప్లేలో ఉంచిందనమాట. సో వాకథాన్ వీడియో చాలామంది చేస్తున్నారు. కానీ నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఇన్విటేషన్ లేదు. కానీ అక్కడికి వెళ్ళకున్నా కానీ మీకైతే ఇన్ఫర్మేషన్ తీసుకురావడంలో నాకు ఎటువంటి ఇన్విటేషన్ అవసరం లేదు. నాకు ఎటువంటి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ రావడానికి నేను ఒక్కడిని ఉంటే చాలు, నాలో కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటే చాలు. అందుకే నేను మీకు ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాను. సో టాటా మోటార్స్ తరఫున సరికొత్త కూపే సెగ్మెంట్ టాటా కర్వ్ 2024 మోడల్ అయితే అఫీషియల్గా మనకి చూడొచ్చు. సో దాని యొక్క మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ అయింది. అది కూడా నెక్సాన్ బడ్జెట్లో. సో మీరు నమ్మనంత ప్రైజింగ్లో మనకి అది లాంచ్ కాబోతుంది అతి త్వరలో అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. లైక్ ఫీచర్సే కావచ్చు అండ్ డిజైనే కావచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. అండ్ లాస్ట్లో మనం కంక్లూజన్ కూడా మనం తీసుకుందాము. అండ్ దాంతోపాటే దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఇవి పెట్రోల్ ఇంజన్తో పాటు ఇంకా వేరే ఎందులో మనకి లభించబోతుంది అండ్ ప్రైజింగ్ కూడా. సో మనకి డీజిలే కావచ్చు, పెట్రోలే కావచ్చు, దాని యొక్క ప్రైజింగ్ కూడా నేను మీకు రివీల్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీరు గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు టాటా కర్వ్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అయితే. సో నిజంగా ఈ బడ్జెట్లో, సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పర్టికులర్గా ఈ కూపే సెగ్మెంట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట, ఈ కాన్సెప్ట్ అనేది. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి టాటా కర్వ్దే, కాకపోతే ఈవీ మోడల్ అనమాట. సో ఈవీ మోడల్ ఎందుకు మనకి అఫీషియల్గా వీడియో లాంచ్ అయిందంటే అది కూడా చెప్తాను నేను. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈవీ పర్టికులర్గా మనకి ఎందుకు అఫీషియల్గా లాంచ్ అయిందని. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ వెహికల్ అనమాట మనకి అఫీషియల్గా వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ నుంచి వాళ్ళు డిస్ప్లే చేసిన వెహికల్ అనమాట. సో పర్టికులర్గా ఇది డీజిల్ వెహికల్ వాళ్ళు మనకి డిస్ప్లేలో ఉంచింది. యాక్చువల్గా అయితే వాళ్ళు ఎక్స్పైర్ అయితే కండక్ట్ చేస్తుందో అందులో మనకి డిస్ప్లేలో ఉంచింది అనమాట. సో ఒక కూపే సెగ్మెంట్లో సో చాలా కొత్త డిజైన్తో మనకు ఒక కొత్త సెగ్మెంట్ అయితే టాటా మోటార్స్ లాంచ్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదనమాట నాకు. సో డిజైన్ అయితే ఓవరాల్గా మీరు చూడొచ్చు. అండ్ ఇందులో ఇప్పుడు మనం కంప్లీట్ మనం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మనం డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. టాటా కర్వ్ 2024 మోడల్ మనం డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి లెంత్ వచ్చేసి 4308 mm ఉంది. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 1810, సో 1810 mm ఉందన్నమాట. వెదర్ హైట్ వచ్చేసి మనకి 1630 mm ఉంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే మంచి వీల్ బేసే ఉంది. 2560 mm మనకి వీల్ బేస్ అయితే ఉందన్నమాట. అండ్ దెన్ బూట్ స్పేస్ కూడా సో చాలా హ్యూజ్ బూట్ స్పేస్. బూట్ స్పేస్ గురించి నేను రియర్ మనం ఏదైతే పార్ట్ డిస్కస్ చేద్దామో డిజైన్ గురించి, అందులో నేను బూట్ స్పేస్ అయితే కవర్ చేస్తాను. టాటా కర్వ్ 2024 మనం చూసుకున్నట్టయితే ఏదైతే అడాస్ ఫీచర్ ఉందో అది 11.1గా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఇది సేమ్ హ్యారియర్లో మనకి దొరికే అడాస్ ఫీచర్ అయితే ఇందులో లేదు. ఎందుకంటే ఇందులో రాడర్ అయితే లేదనమాట మనకి కర్వ్లో. కానీ కెమెరా అయితే అవైలబుల్గా ఉంది. సో కెమెరా బేస్డ్ మనకి లెవెల్ 1 అడాస్ ఫీచర్ అయితే మనకి టాటా కర్వ్లో చూడొచ్చు. అంటే ఒక కెమెరా బేస్డ్ అడాస్ ఫీచర్ అయితే మనకి ఇందులో లభిస్తుంది. ఫ్రంట్ మనకి 2 సెన్సర్స్ అయితే వస్తాయి. సో మీరు రీసెంట్గా లాంచ్ అయిన హోండా ఎలివేట్ అయితే చూడొచ్చు. సేమ్ అందులో కూడా మనకి కెమెరా బేస్డ్ అడాస్ ఫీచర్ అయితే వస్తుంది. సో హోండా ఎలివేట్లో సేమ్ అదే విధంగా మనకి ఈ కూపే సెగ్మెంట్లో టాటా కర్వ్ యొక్క 2024 మోడల్లో మనం సేమ్ అదే అడాస్ ఫీచర్ చూడొచ్చు అనమాట. లైక్ లెవెల్ 1 అని నేను చెప్తాను. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉండదు. అండ్ మనకి ఆటో బేస్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే రావచ్చు అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే కర్వ్ 2024లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఫ్రంట్ చూడొచ్చు, లైక్ మీరు సేమ్ పంచే తీసుకోండి, రీసెంట్గా లాంచ్ చేసింది, లేకపోతే నెక్సాన్ తీసుకోండి, సేమ్ ఇంచుమించు ఫ్రంట్ అయితే అట్లానే ఉంటుందన్నమాట మనకి డిజైన్ అయితే. నాకేమనిపిస్తుంది అంటే కొంచెం దీని డిజైన్ అనేది సో వెహికల్ టు వెహికల్ కొంచెం మనకి అట్లీస్ట్ ఒక 20 to 30% చేంజ్ చేస్తే కొంచెం ఆ యూనిక్ ఫీల్ అయితే వస్తుంది ఆ పర్టికులర్ వెహికల్ మనం తీసుకునేటప్పుడు. సో ఒకేలాగా ఉంటాయి. ఈవెన్ హెడ్లైట్ సెటప్ తీసుకోండి, లేకపోతే డ్యూయల్ మనకి అంటే కనెక్టెడ్ డిఆర్ఎల్సీ కావచ్చు, అట్లా మనకి సేమ్గా అనిపిస్తుంది అనమాట. లైక్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్సే కావచ్చు. మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఈ కర్వ్ది కూడా మనకి నెక్సాన్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే ఒక్కదాది చేంజ్ అయితే చేసినారు, ఫ్రంట్ గ్రిల్ మనకి సిల్వర్తో వస్తుందన్నమాట మనకి ఫ్రంట్ గ్రిల్ అనేది. అండ్ కింద కూడా చూసుకున్నట్టయితే మనకి సిల్వర్ ఆ మధ్యలో వస్తాయి అనమాట, సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి వస్తాయి. అండ్ స్కిడ్ ప్లేట్ కూడా మనకి కంప్లీట్గా సిల్వర్ అయితే వస్తుంది. ఈసారి టాటా లోగో అయితే మనకి 3Dలో రాదు, 2Dలో వస్తుంది అనమాట. సో ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో ఒక్కసారి చెక్ చేయండి. టాటా
ఆల్ట్రోజ్ ఏదైతే నేను ఎగ్జిట్ మోడల్ రివ్యూ చేస్తున్నాను, సో వాల్యూ ఫర్ మనీ అండ్ దాంతోపాటే 2024 కొంచెం అప్డేటెడ్ అని. సో అందులో కూడా మనకి టాటా లోగో అయితే చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా వస్తుంది లోగో. ఓవరాల్గా మనకి ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే అయితే అండ్ కింద మనకి స్కిడ్ ప్లేట్ కూడా చూసుకుంటే అయితే కంప్లీట్గా సిల్వర్ అయితే వస్తుంది. సో దీనివల్ల మనకు ఒక పెద్ద ఫీలింగ్ లాగా వస్తుంది అనమాట వెహికల్ అనేది. సో టాటా కార్ 2024 అనేది. అండ్ ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే అయితే టైర్స్ చూసుకుంటే అయితే మనకి గుడ్డియర్ టైర్ అయితే అంటే ఈ బ్రాండింగ్తో మనకు వస్తుంది. టైర్స్ అయితే 18 ఇంచ్ మనకి అలై వీల్ అయితే వస్తుంది. సెక్షన్ కనుక మనం చూసుకుంటే అయితే 215/55 R18 సెక్షన్ అయితే మనకి టైర్ వస్తుంది. సో అలై వీల్ చూడొచ్చు మనకి కొంచెం కొంతమందికి బాగా అనిపిస్తుంది, కొంతమందికి యావరేజ్ లుక్ అయితే వస్తుంది. సో మీకు టైర్ ఏ విధంగా ఉందనేది ఏదైనా కమెంట్స్లో మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే దీని యొక్క అలై వీల్ డిజైన్ అనేది. సో క్లాడింగ్ చూసుకుంటే అయితే మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఏదైతే మనకి రెగ్యులర్గా వచ్చే మ్యాట్ ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో అది మాత్రం రాదు, కంప్లీట్గా గ్లాసీ బ్లాక్తో వస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు టైర్ పైననే కావచ్చు, డోర్స్ కిందనే కావచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్గా మనకి ఒక గ్లాసీ బ్లాక్ లుక్తో మనకు వస్తుంది. ఇది చాలా రేర్ అనే చెప్పొచ్చు. సో ప్రజెంట్గా ఈ సెగ్మెంట్లో ఈ టైప్ ఆఫ్ గ్లాసీ బ్లాక్ మనకి క్లాడింగ్ అనేది కనిపించదు. సో మనకి రెగ్యులర్గా వచ్చే మ్యాట్ ప్లాస్టికే మనకు వస్తుంది. కాకపోతే ఇందులో ఒక ఏమంటారు ఒక రేర్ పార్ట్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసినదని నేను చెప్తాను. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా వరకు హ్యూజ్గా ఉండబోతుంది లైక్ నెక్సాన్ లాగా. సో ఆ ఎస్యూవీ ఫీల్ని కూడా ఇందులో తీసుకురావడానికి చాలా వరకు 200+ వరకు ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే రావచ్చు. ఇంకా క్లియర్గా తెలియదు మనకి. సో ఖచ్చితంగా 200 అబోనే ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్ లైక్ నెక్సాన్ లాగానే ఉంటుంది అనమాట. సో కూపే షేప్ ఫీలింగ్ అయితే కంప్లీట్గా మీకు వస్తుంది. అండ్ మనకి చూడడానికి కూడా మంచి పెద్దగా అనిపిస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా హెవీగా ఉన్నందుకు. అండ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు మనకి. సో డోర్ కూడా మనకి హ్యాండిల్స్ అయితే రేర్ అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయి. అండ్ మనకి రిక్వెస్ట్ సెన్సార్లకు కూడా సెంటర్లో వస్తుంది. సో థంబ్ యూజ్ చేసి మనం ఆ డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఈ సెగ్మెంట్లో ఏ కార్కి కూడా లేదు ఈ ఫీచర్ అనేది. సో ఇది కూడా ఇవ్వడం చాలా చాలా రేర్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి సైడ్ కనుక చూసుకుంటే అయితే లైక్ 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది మనకి సైడ్, మనకి మిరర్స్ పైన, ఓవర్ వీమ్స్ పైన. అండ్ కదవలో ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇది పర్టికులర్గా ఒక ఎస్యూవీ అయితే కాదనమాట. కేటగిరీ అనేది మనకి కూపే కేటగిరీ. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టయితే అందుకే మనకి రూఫ్ రేల్స్ అయితే ఇందులో కనిపించావు. కొంచెం రూఫ్ రేల్స్ వల్ల కొంచెం మనకి అదొక డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు, అంటే ఆ ఫీచర్ ఒకటి మిస్సింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఆఫ్టర్ మార్కెట్ అంటే ఆఫ్టర్ సేల్స్ మనం చూసుకున్నట్టయితే కొంతమంది బయట కూడా వేయించుకుంటారు. సో అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అనమాట. సో ఇప్పుడు రియర్ చూసుకుంటే మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తాయి. మళ్ళీ మనకి ఇక్కడ 4 అయితే రావు. సో 4 ఇచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. సో అది బాగా పనిచేస్తే గుడ్ ఎనఫ్ అని చెప్తాను. సిల్వర్ స్కిడ్ ప్లేట్ అయితే వస్తుంది మనకి కంప్లీట్గా కింద. అండ్ కర్వ్ బ్యాచింగ్ అయితే వస్తుంది. సో మిడిల్లో మీరు చూడొచ్చు టాటా లోగోకి కింద. అండ్ మనకి డౌన్ సైడ్ చూడొచ్చు రిఫ్లెక్టర్స్ అక్కడనే వస్తాయి. అండ్ దాంతోపాటు రివర్స్ లైట్ కూడా వస్తుంది. అండ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ కూడా వస్తాయి. కాకపోతే ఇది మనకి మనం అంటే బ్రేక్ కొట్టినప్పుడు ఇంకా బాగా వెలుగుతాయంట, కానీ మనకి యాక్సెస్ అయితే లేదు. ఈవెన్ అక్కడ వెళ్ళిన వాళ్ళకు కూడా యాక్సెస్ అయితే లేదనమాట. సో మనకి తర్వాత ఇంకా మనకి రివీల్ అయితే చేయొచ్చు. సో లైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఇప్పుడు రియర్ పార్ట్ అయితే మీరు చూడొచ్చు కంప్లీట్గా ఇది మనకి పైన రూఫ్ రేల్స్ అయితే రావు, కాకపోతే షార్క్ ఫిన్ యాంటెనా అయితే వస్తుంది. సో కొంచెం మనకి అది పెద్దగా కూడా వస్తుంది అనమాట. కంప్లీట్గా మనకి రియర్ చూసుకున్నట్టయితే ఇది. అండ్ రియర్లో కూడా మీరు చూడొచ్చు లైక్ నెంబర్ ప్లేట్ పక్కన కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. సో దీనివల్ల ఇంకొంచెం ప్రీమియం ఫీల్తో పాటు ఇంకొంచెం ఒక డిఫరెంట్, అంటే మనకి ఆ కూపే సెగ్మెంట్లో మనం రియర్ చూసుకున్నట్టయితే ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం ఒక డిఫరెంట్ లుక్ బాగా అనిపిస్తుంది అనమాట ఆ ఒక్క పర్టికులర్ గ్లాసీ బ్లాక్ ఫినిష్తో. అంటే ఇంకొంచెం మనకి డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇందులో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే రాదనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది పర్టికులర్గా ఎస్యూవీ కాదు, హ్యాచ్ బ్యాక్ కాదు, కంప్లీట్ డిఫరెంట్ సెగ్మెంట్ ఇది కూపే సెగ్మెంట్. సో అందుకే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా రాదు. సో అది కొంచెం మిస్సింగ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు నేను లోగో కూడా మనకి 3D అయితే రాదు, సో 2D డిజైన్తో వస్తుంది. సేమ్ మనకి ఆల్ట్రోస్లో కూడా అదే ఇస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ మనకి అవన్నీ అంటే అట్లానే కంటిన్యూ చేయొచ్చు అనమాట ఆ లోగో అనేది. ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి మోర్ ప్రీమియంగా ఉంటుందన్నమాట. ఇప్పటికైతే రివీల్ అయితే చేయలేదు, కాకపోతే మీరు వెహికల్ చూడొచ్చు ఒక ఐడియా వస్తుంది. లోపల మనకి డార్క్గా ఉంటుంది, కొంచెం లైట్ థీమ్ ఇచ్చింటే బాగుంటుండే, కొంచెం ఆ వెంటిలేషన్ పరంగా కొంచెం బాగుంటుంది అనమాట, లైటింగ్ పరంగా. సో మనకి డార్క్ వస్తుంది, సో ప్రీమియమే ఉంటుంది. అండ్ 10.25 మనకి ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. సేమ్ నెక్సాన్ ఈవీలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇందులో అదే వస్తుంది అనమాట మనకి ఇందులో. అండ్ మనకి లోవర్ వేరియంట్స్ తీసుకున్నట్టయితే కొంచెం తగ్గుతుంది. అండ్ లీస్ట్ బేస్ వేరియంట్లో మనకి 7 ఇంచ్ అయితే
వస్తుందన్నమాట ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది. లైక్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇదంతా కూడా వైర్లెస్ వస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే వస్తాయి. ఇట్లా ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇన్ ఫ్యూచర్ మనకి రాగానే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. కంక్లూజన్ గా మనకు చూసుకుంటే టాటా కదవ్ 2024 అనేది ఒక న్యూ సెగ్మెంట్ అనమాట. సో కూపే సెగ్మెంట్. సో ఎస్యూవి ఫీలింగ్ కూడా రావడానికి ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హ్యూజ్గా ఇవ్వడం అయితే జరిగింది. సో రూఫ్ రేల్స్ అయితే రావు. సో ఇంతకుముందు చెప్పినట్టు ఆఫ్టర్ మార్కెట్ చూడాలి. సో పర్టికులర్గా చెప్పాలంటే టాటా మోటార్స్ అన్ని కూడా మనకి 5 స్టార్ సేఫ్టీ రేటెడ్తో వస్తాయి మ్యాక్సిమం వెహికల్స్. సో కదవ్ కూడా ఆ కేటగిరీ కిందకి వస్తుంది. లైక్ బేస్ వేరియంట్లో కూడా మనం లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈవీ, సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి అఫీషియల్గా ఈవీ వీడియో ఎందుకు లాంచ్ చేసినదంటే వీళ్ళ పర్టికులర్గా ఇందులో కదవలో మనకి ఫస్ట్ లాంచ్ కాబోతుంది ఈవీలోనే అనమాట. దాని తర్వాతనే మనకి పెట్రోల్ డీజిల్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఇందులో సిఎన్జి కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి సిఎన్జి వస్తుంది, పెట్రోల్ డీజిల్ వస్తుంది. కాకపోతే అంతకంటే ముందు మనకి ఫస్ట్ ఈవీ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది, అది కూడా ఆగస్ట్లో. సో ఆగస్ట్లోనే మనకి దీని యొక్క బుకింగ్స్ కూడా తీసుకుంటారు. లైక్ పెట్రోల్ డీజిల్ ఇట్లా సిఎన్జి కూడా తీసుకుంటారు. అండ్ దాని తర్వాత సెప్టెంబర్ అట్లా మనకి డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతాయి టాటా కదవ్ యొక్క 2024 మోడల్ అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పర్టికులర్గా ఈ కలర్ అయితే స్పెషల్ కలర్. సో ఆరెంజ్ కలర్ అనమాట. సో ఇదే మనకి డీజిల్లో వాళ్ళు డిస్ప్లే అయితే చేసినారు. 1.5 లీటర్ మనకి 4 సిలిండర్తో వస్తుంది డీజిల్ ఇంజన్ అనేది. సో 115 bhp పవర్తో పాటు మనకి 260 Nm న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది టాటా కదవ్ అనేది, విత్ 6 స్పీడ్ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో. అండ్ ఫైనల్లీ టాటా కదవ్ 2024 యొక్క ప్రైజింగ్ అయితే మనం ఎక్స్పెక్టెడ్ ప్రైజింగ్ అయితే చూద్దాము. సో ఈవీ చూడొచ్చు, మనం ఫస్ట్ లాంచ్ అయ్యేది ఈవీ కాబట్టి మనకి 20 to 24 lakhs వరకు మనకి ఈవీ అయితే ప్రైస్ ఎస్టిమేటెడ్గా చెప్తున్నారు. అండ్ డీజిల్, సో మనకి అఫీషియల్గా ఇప్పుడు డీజిల్ డిస్ప్లే చేసినది కాబట్టి డీజిల్ చూసుకున్నట్టయితే మనకి 16 to 20 lakhs మధ్యలో ఉండబోతుంది. అండ్ పెట్రోల్ చూసుకున్నట్టయితే మనకి పెట్రోల్ కొంచెం మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండబోతున్నాయి, లైక్ 13 to 20 lakhs. ఇది ఈవెన్ నెక్సాన్ ఏదైతే బడ్జెట్ ఇప్పుడు రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిందో సేమ్ ఇంచుమించు ఆ బడ్జెట్లో ఉండబోతుంది, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అండ్ సిఎన్జి, సో సిఎన్జి ఖచ్చితంగా లాంచ్ అవుతుందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో మేబీ ఖచ్చితంగా సిఎన్జి కూడా లాంచ్ చేస్తుండొచ్చు. సో అన్ని పెట్రోల్ మోడల్స్తో పాటు మనకి సిఎన్జి కూడా అవైలబుల్గా ఉంటుంది. లైక్ 12 to 15 మధ్యలో ఉండబోతుంది అనమాట సిఎన్జి కనుక చూసుకుంటే. ఇది ఓవరాల్గా టాటా కదవ్ 2024 గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.